ఈ రోజు ఎపిసోడ్‌లో ఒక దొంగతనం, 3 టాస్క్‌లు, మంచి మంచి ఇన్‌పుట్స్, చాలా బూస్టింగు అండ్ హింట్స్ సోహైల్ గారు బాగా ఇచ్చారనిపించింది హౌస్‌మేట్స్‌కి. మరి వాళ్ళు దాన్ని ఎంతవరకు ఉపయోగించుకుంటారో చూడాలి. ఇక ఈ ఎపిసోడ్ చూస్తే ఫస్ట్ యావర్ గారు హౌస్‌లోకి ఎంట్రీ అవుతారు. రావడమే అందరిని పరిచయం చేసుకుంటారు. చేసుకొని తనుజ దగ్గరికెళ్ళి మీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నారా అని అడుగుతాడు. నాకు ఎవరు లేరని చెప్పేసి తను చెప్తది. దాని తర్వాత ఇమానుయల్ దగ్గరికెళ్తాడు. ఇమానుయల్ దగ్గరికెళ్ళి అరే ఎందుకురా ఇంత స్ట్రెస్ అవుతున్నావు? ఏంటి హెయిర్ మొత్తం పోయింది. అంతగా స్ట్రెస్ కాబాకురా అనేసి అంటాడనమాట. చిన్న ఫన్నీ వేలో అంటారు. దాని తర్వాతకి దివ్య దగ్గరికెళ్ళి దివ్యకి హాయ్ చెప్పేసి వెరీ టఫ్, ఫుల్ టఫ్ అనేసి అంటాడనమాట. అంటే దివ్య కొంచెం స్ట్రాటజీలు అయ్యి అప్లై చేస్తుంది కదా, ఫుల్ టఫ్ అనేసి ఆమె దగ్గర చెప్తాడు. దాని తర్వాతకి బిగ్ బాస్ ఒక సాంగ్ వేయరా అనేసి అడిగి, అంటే ఏంట్రా ప్రపోజ్ ఏమైనా చేస్తాడు ఏందని రీతు అంటది. అవునన్నట్టుగా అంటాడు. దాని తర్వాతకి ఎవరెవరో నాకెదురైనా నువ్వు కలిశాకే మొదలైందే అంటూ ఈ సాంగ్ వేసి, ఆ సాంగ్ లో తను ప్రపోజ్ చేయడం, తనని ఇట్లా లిఫ్ట్ చేయడం అదంతా కొన్ని ఉంటాయి అనమాట. ఆ రకంగా ఆ సాంగ్ అయిపోతుంది. దాని తర్వాతకి ఒక్కొక్కరి గురించి చెప్పమంటే ఇమానుయల్ గురించి ది ఎంటర్టైనర్ అని చెప్తారు. బర్ని గారి గురించి చెప్పమంటే స్ట్రాంగ్ ప్లేయర్, ఎంథియాజిస్టిక్ గా ఉంటాడు, టాస్క్లు ఎప్పుడు ఆడదామా అనే విధంగా ఉంటాడు తను అనేసి చెప్తారనమాట. దాని తర్వాతకి మనకి ఆ టాస్క్ జరుగుతుంది. సెట్ ద ఫైర్ అనే టాస్క్. ఎవరిని ఎవరు నువ్వు ఎవరిని సెలెక్ట్ చేసుకుంటావు అంటే ఇమెయిల్ని సెలెక్ట్ చేసుకుంటా అంటాడు. మరి సంచాలకులుగా ఎవరిని తీసుకుంటావు అంటే తనుజని తీసుకుంటా అంటాడు. ఆ టాస్క్ జరుగుతుంది. ఆ టాస్క్ లో ఒకసారి ఆ టాస్క్ లో ఇట్లా ఏమంటారు, తాళ్ళు కడతారు అన్నమాట అటు ఇటు. వాటి మధ్యలో నుంచి వెళ్ళాలి తీసుకొని. ఏదైతే ఫైర్ కు సంబంధించి ఫజిల్ టాస్క్ ఇది. సెట్ ఫైర్ అనమాట. ఫైర్ ఇట్లా మనకి ఫైర్ వచ్చినట్టు ఉంటుందిగా, వాటిని కొన్ని పెట్టారు, మిగతా మొత్తం మనం తీసుకొచ్చి వాటిని ఫిట్ చేయాలి. ఆ రకంగా ఉంటుంది అనమాట. అవి తీసుకెళ్లే క్రమంలో ఒకసారి ఇమాన్యుయల్ కింద పడతాడు. ఆ తాడు రోప్ అనసు తాడు అనసు కదా, అది కాలుకు తగిలి కింద పడతాడు. కింద పడేప్పుడు కనుక మనం చూస్తే ప్రోమోలో ఇచ్చుడు సంజన గారు ఎంత ఫీల్ అయిపోయారంటే, వాళ్ళ కొడుకే కింద పడ్డా అన్నంత ఫీల్ అయిపోయి లేచి నిలబడరు. మనకి ఎపిసోడ్ అంత ఇవ్వలేదు కానీ ఎపిసోడ్ లో జస్ట్ అతను వెళ్ళి కింద పడి వెళ్ళేది చూస్తాడు. దాని తర్వాత తను లేచి నిలబడుతుంది. ఇంత బాండింగ్ ఏందా అనిపించింది నాకైతే. మీరు అబ్జర్వ్ చేస్తుంటది, ప్రోమోలో బాగుంది. ఇట్లా కింద పడేప్పుడు ఒక్కసారిగా లేచి నిలబడుతుంది. అందరు కూడా రియాక్ట్ అవుతారు కానీ కొంచెం ఎక్కువగా రియాక్ట్ అవుతారు సంజన గారు. దాని తర్వాత ఫైనల్ గా ఇమాన్యుయల్ విన్ అవుతాడు ఈ టాస్క్ ని. ఫైనల్ గా ఈ టాస్క్ అయిపోయిన తర్వాత యావర్ నేను ఒకటి రాసుకొని వచ్చా బిగ్ బాస్ అనేసి తను చెప్తాడు. అంటే మోటివేషన్ గా ఒకటి చెప్పదలుచుకుని చెప్తాడు. ఏంటంటే ప్రతి ప్రతి టాస్క్ ఒక పంతం, ప్రతిరోజు ఒక ఎమోషన్. అంటే బిగ్ బాస్ హౌస్ లో ఎలా ఉంటుందని చెప్తున్నాడు. ప్రతి టాస్క్ ఒక పంతం, ప్రతిరోజు ఒక ఎమోషన్, ప్రతి వీకెండ్ ఒక తీర్పు. ఇవి అన్ని కలిపి మనకి ఇచ్చింది ఒక అన్ఫర్గెటబుల్ జర్నీ అనే విధంగా అయితే తను చెప్తాడు. బాగుంది, మంచిగా స్వీట్, బాగుంది, మంచిగా రాసుకుంటూ బాగుంది. అవి వాస్తవంగా జరిగేది అదే. చాలా షార్ట్ రాసే పదాలు చెప్పాలంటే ఇదే. నిజంగా చెప్పాలంటే ఒక పంతం అండ్ ఒక తీర్పు, ఇవన్నీ ఉంటాయి కదా, ఎమోషన్ ఇవన్నీ ఉంటాయి. దాని తర్వాతకి ఇక ఈమెయిల్ యావర్ వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత జెండా వస్తుంది, ఆ జెండా పాత్ర అదంతా అయిపోతుంది. యావర్ వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత నైట్ భరణి గారి టాబ్లెట్స్ తీసి సంజన గారు దాపెడతారు. మొత్తం ఆయన ఒమేగా టాబ్లెట్స్, కాల్షియం టాబ్లెట్స్, మల్టీవిటమిన్ టాబ్లెట్స్, టిన్స్ అంటారు, అవన్నీ తీసుకొని దాపెట్టేస్తుంది తన బెడ్ పక్కన. తర్వాతకి భరణి గారు వస్తారు, చూసుకుంటారు. టాబ్లెట్ వేసుకోవాలి నైట్, చూసుకుంటే లేకపోతే అడుగుతుంటారు. వెళ్ళి అంటే డైరెక్ట్ గా వెళ్ళి కెప్టెన్ చెప్తాడు. రీతు అండ్ డైమండ్ పవన్ బయట మాట్లాడుకుంటే వాళ్ళ దగ్గర వెళ్ళి చెప్తాడు, ఇట్లా నా టాబ్లెట్స్ ఎవరు తీసారు ఒకసారి అడగండి హౌస్ మేట్స్ అంటే. రీతు వచ్చి అందరినీ అడుగుతుంది. అదే విధంగా సంజన గారు అడుగుతుంది. సంజన గారు చెప్పండి మీరే తీశారంటగా, తనుజ చూసిందంట చెప్తుందంటే, లేదు నేను ఎందుకు తీస్తా, నేను తీయలేదు అనేసి అంటది. కానీ తీసింది తనే, అలా పెడుతుంది. దాని తర్వాతకి పోయి బయట కూర్చుండేటప్పుడు రైతు వెళ్ళి ఇమానుయల్ కి చెప్తుంది. ఇమానుయల్ కొంచెం చూడ అంటే, నేనేం చెప్పను, ఎవరికి ఏం చెప్పినా వినట్లేదు, ఎవరి ఆట వాళ్ళు ఆడుకుంటారు అనే విధంగా తను అంటాడు. ఫైనల్ గా ఇమానుయల్ సంజన గారితో చెప్తాడు. సంజన గారు అది టాబ్లెట్ కి సంబంధించండి, అట్లా తీయడం కరెక్ట్ కాదు అంటే, లేదు లేదు మాకు ఫన్ ఉంది ఇట్లా అని ఏదో చెప్తుంది అనమాట. మా ఇద్దరి మధ్య ఒకటి నడుస్తుంది, ఆ ఫన్ కోసమే లే అనేసి అంటది. ఫన్ కోసం అయితే ఓకే, సీరియస్ అయితే మాత్రం బాగోదండి చూసుకోండి అంటే, ఏం లేదులే ఫన్ కోసమే అని చెప్పేసి వెళ్తుంది. అప్పటికే తెలిసిపోతుంది ఆటోమేటిక్ గా. అంటే వీళ్ళకి అందరికి తెలుసు ఆటోమేటిక్ గా, ఇది తెలుసు అంత క్లియర్ అయిపోయింది. తర్వాతకి వీళ్ళు లోపలికి వెళ్తారు, అందరు ఆల్మోస్ట్ పడుకుంటారు. సంజన గారు
లాస్ట్కి వస్తారు బెడ్రూమ్ కాడికి. వచ్చేసినప్పుడు భరణి అన్న లైన్ అన్న ఒకసారి మీతో మాట్లాడాలి, ఒకసారి మీతో మాట్లాడాలంటే తను లేదు చెప్పండి చెప్పండి అంటే ఒకసారి మీతో మాట్లాడంటే లేదు ఉదయం మాట్లాడుకుందాం లేండి అంటాడు. సర్లే అని వచ్చేసి పడుకుంటుంది. పడుకున్నప్పుడు ఇమానుయల్ చెప్తాడు నైట్ వేసుకునే టాబ్లెట్స్ ఉంటాయి అవి ఇయ్యి ఫస్ట్, ఆ టాబ్లెట్స్ నువ్వేం తీసినావు అవి ఇచ్చేయి రేపు మాట్లాడుకోవచ్చు కానీ అంటే లేదులే మేము మాట్లాడుకుంటాం రేపు అన్నట్టుగా మాట్లాడుతుంది. దాని తర్వాత మధ్యలో దివ్య కల్పించుకొని మాట్లాడుతుంది. పాపం దివ్య అనిపించింది. దివ్యదేం అక్కడ దివ్యత రాంగ్ అనిపించలేదు కానీ ఎందుకో ఎందుకు నువ్వు ఆరిందానిలా మధ్యలో దూరుతావు ఎందుకు? సంజన గారికి ఇమానుయల్కి నాకు మధ్య మేము మాట్లాడుకుంటున్నాం కదా, నువ్వెందుకు దూరుతున్నావు ఒక పెద్ద ఆవిడలాగా అనే విధంగా తను అంటాడు. పాపం ఆ విషయంలో దివ్య ఫీల్ అవుతుంది. ఎందుకంటే పదే పదే చెప్తూనే ఉన్నాడు రోజు ఆమెకి, నా విషయంలో నువ్వు పట్టించుకోవద్దు, నా విషయంలో నువ్వు పట్టించుకోవద్దు అంటుండు. కానీ ఇక ఆమె కన్సర్న్ చూపించడం కోసం అలా నువ్వు టాబ్లెట్స్ సంబంధించిన విషయం కదా అనేసి తను అనుకుని ఉండొచ్చు. కానీ అది భరణి గారికి నచ్చలేదు. నా విషయంలో నువ్వు జోక్యం చేసుకోవద్దు అనే విధంగా తను కొంచెం గట్టిగా మాట్లాడుతాడు. తను ఫీల్ అవుతుంది, బాగా ఏడుస్తుంది అంట కూడా దివ్య. ఆ తెల్లారి నెక్స్ట్ డే సంజయ్ గారు చెప్తారు పాపం దివ్య బాగా ఏడ్చింది. నేనేదో ఫన్ అవుతుంది ఫన్ చేద్దాం అనుకున్నా, మంచి ఫన్ చేద్దాం అనుకున్నా అంటే అది కూడా చెప్తా ఎక్కడ జరిగిందో. ఇక తర్వాతకి అందరూ ఓకే అని పడుకుంటారు, అయిపోతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ సాంగ్ వస్తుంది. దాని తర్వాత అది బిర్యానీ సాంగ్ ఉంటుంది కదా, మాస్ మహారాజా రవితేజ సాంగ్ వస్తుంది. దాని తర్వాతకి అంత ఫ్రెష్ అయ్యి బయట మళ్ళీ గార్డెన్ ఏరియాలో జైలు పక్కన స్విమ్మింగ్ పూల్ పక్కన కూర్చుంటారు. భరణి గారు సంజయ్ ఇద్దరు కూర్చొని సుమన్ శెట్టి గారు డిస్కషన్ చేస్తుంటారు అనమాట. జనరల్ గా మాట్లాడుకుంటారు అనమాట. ఇది సందర్భంలో చెప్తుంటారు. అంటే ఎవరు వచ్చినప్పుడు భరణి గారిని ఎవరు లుక్స్ గుడ్ ఏమో హ్యాండ్సమ్ గా ఉన్నారని చెప్పిండట. చెప్తే తనుజ పక్క నుండి కలర్డ్ బియర్డ్ అన్నదంట. కలర్డ్ బియర్డ్ అంత అసలు ఆయన లుక్స్ హ్యాండ్సమ్ అన్నాడు, అట్లా తీసుకోవచ్చు కదా. కలర్డ్ బియర్డ్ అని ఎందుకు అనాలి అంటే గడ్డానికి రంగు వేసిండు తెల్ల వెంట్రుకలు అనే విధంగా ఎందుకు అనాలంటే అతను ఫీల్ అయ్యింది, భరణి గారు ఫీల్ అయ్యారు. ఎందుకు అది అవసరమా? వాస్తవంగా ఏంటంటే చెప్పాల్సిన అవసరం లేదు. మరి తనుజ ఎందుకు నోరు జారిందో తెలియదు, అది ఎలా వచ్చిందేమో అట్లా అనేసి సంజన గారు చెప్పుకొని ఆయన బాధపడుతుండు. అట్లా చెప్పాల్సిన అవసరం లేదు కదా, ఎందుకు అలా చెప్పాలి అనేసి అంటాడు. దాని తర్వాత రీతు అంతకంటే ఎక్కువ చేస్తలేదు అనే విధంగా అయితే సజన గారు రీతు పడట్లేదు కదా, రీతు అంతకంటే ఎక్కువ చేస్తుంది అని చెప్తుంది. నేను అంటే రీతు దగ్గరికి వెళ్ళి మాట్లాడిందంట, పిలిచి రీతుతో మాట్లాడుతుంటే అంటే నేను నీతో మాట్లాడినని రీతు క్లియర్ గా చెప్పేసిందంట. ఒక 2 times ఏమడితే నేను నీతో మాట్లాడని చెప్పిందంట. నేను మోర్ మెచ్యూర్డ్ కాబట్టి వెళ్ళి, తనకన్నా నేను చాలా మోర్ మెచ్యూర్డ్ కాబట్టి వెళ్ళి నేనే కన్సర్న్ చేసుకొని మాట్లాడదాం అంటే ఆమె మాట్లాడినది. ఇక ఆమె నేనైతే వీక్ కాదు, అంత వీక్ ఏం కాదనే విధంగా అయితే తను నేను రాంగ్ కాదు, వీక్ కాదు, నేను ఉన్నదే చెప్పినా లేని చెప్పలేదు అనేసి మళ్ళీ గంటపదంగా చెప్తుంది. చూడాలి వీకెండ్ లో ఖచ్చితంగా దీని మీద ఒక చర్చ అయితే నడుస్తుంది దీని గురించి. అండ్ కళ్యాణ్ గారు డేమన్ పవన్ రీతు వాళ్ళ మధ్య జరిగిన ఆర్గ్యుమెంట్స్ లో కొన్ని బీప్స్ ఉన్నాయి కదా, అక్కడ ఏం జరిగింది మరి అదైతే వస్తుంది. అంటే కళ్యాణ్ అండ్ రీతు డేమన్ వాళ్ళ ముగ్గురు మరి బాగానే కలిసిపోయి ఉన్నారు, కానీ మరి ఆ బీప్ వర్డ్స్ ఏంటనేది తెలియదు. చూడాలి మరి వీకెండ్స్ లో అది తెలుస్తుంది. ఈ విధంగా అయితే భరణి గారు అండ్ సంజన గారు డిస్కషన్ చేస్తారు. దాని తర్వాత శోభా శెట్టి గారు ఎంట్రీ అవుతారు. శోభా శెట్టి గారు వచ్చిన తర్వాత అంటే అంత శోభా శెట్టి గారు అన్నారు వచ్చిన తర్వాత, ఏంటి అంత మూడీగా ఉన్నారు, అంత యాక్టివ్ గా అనిపించలే ఎందుకో మరి. హౌస్ మేట్స్ అందరూ కూడా లైవ్ చూసేటప్పుడు కూడా అనిపించింది, అరే పాపం ఒక గెస్ట్ వచ్చింది, ఫస్ట్ వచ్చినటువంటి ఆ గెస్ట్లకి ఆ ఇచ్చినటువంటి హుషారు ఏంది డీలా పడిపోయి ఎక్కడో అక్కడ కూర్చొని ఇట్లా దిక్కులు చూసుకుంటూ కూర్చోరు. దానికి తగ్గట్టుకునే ఇచ్చినటువంటి టాస్క్ చిక్కులు దిక్కులు లెక్కలని ఒక టాస్క్ ఇచ్చారు. ఎందుకో పాపం వచ్చిన గెస్ట్ కూడా వాళ్ళు కూడా ఫీల్ అవుతారు కదా, అరే ఏంట్రా ఇట్లా ఉండరు. ఆమె చాలా సార్లు అన్నది, ఏంటి ఇంత నర్వస్ గా ఉండరు, ఇంత డల్గా ఉండరు, ఇంత డల్గా ఉన్నారని చాలా సార్లు అడిగింది. కానీ ఇక చిక్కులు దిక్కులు లెక్కలు శోభా శెట్టి గారు వచ్చినటువంటి టాస్క్ ఎవరిని సెలెక్ట్ చేసుకుంటాం అంటే రీతు, సంజన గారు అండ్ దివ్య, వీళ్ళ ముగ్గురు వీళ్ళు సెలెక్ట్ చేసుకోమంటే దివ్యని సెలెక్ట్ చేసుకుంటది. దివ్యని సెలెక్ట్ చేసుకుని సంచాలకులుగా భరణి గారిని సెలెక్ట్ చేసుకుంటది. ఆ రకంగా ఈ టాస్క్ స్టార్ట్ అవుతుంది. ఈ టాస్క్ లో సిలిండర్స్ కొన్ని నెంబర్స్ ఉంటాయి, ఆ నెంబర్స్ ని వాటిని తీసుకొని ఒక టన్నెల్ నుంచి రావాలి. టన్నెల్ నుంచి వచ్చేసి ఒక ట్రయాంగిల్ షేప్ లో ఉంటుందన్నమాట. దాన్ని ట్రయాంగిల్ షేప్ లో మనం నెంబర్స్ ఉంటాయి ఆ సిలిండర్స్ కి, అవి ఆ నెంబర్స్ పెట్టాలి. అవి ఒక మూడు సంచు ఆల్మోస్ట్ కొన్ని సిలిండర్స్ ఉన్నాయి, అవన్నీ తీసుకొని వచ్చి దాంట్లో మనం ఆ ట్రయాంగిల్ షేప్ లో పెట్టుకున్న తర్వాత ఫైనల్ గా పైన ఒకటి ఉంటుంది, దాన్ని ఓపెన్ చేస్తే మనకి 23 అనే నెంబర్ ఉంటుంది. అంటే ఆ 3 సైడ్లు ట్రయాంగిల్ లో ఈ 3 సైడ్లో నువ్వు ఎలా చూసినా కూడా 23 అని రావాలి.
ఆ రకంగా ఆ సిలిండర్స్ పేర్చుకోవాలి. అంటే వాటికి ఒక సైడ్ నెంబరింగ్ ఉంటుంది అనమాట. ఆ రకంగా చేసుకుంటారు. దీంట్లో దివ్య ఫాస్ట్ గా చేస్తుంది, దివ్య విన్ అవుతుంది అనమాట. శోభ గారు ఆల్రెడీ ఆమె చేసింది కానీ ఒక్క నెంబరు కన్ఫ్యూజ్ అయ్యి ఆ నెంబర్ దగ్గర మిస్టేక్ చేసుకొని ఆమె కొంచెం లేట్ అయిపోయింది. తర్వాతకి ఇటు దివ్య విన్ అవుతుంది. తర్వాతకి జెండా వస్తుంది, జెండా పాతేస్తారు. శోభా శెట్టి గారు అందరికి బాయ్ బాయ్ చెప్పుకొని వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత మధ్యలో ఏం గ్యాప్ లేదు. వెంటనే సోహెల్ గారు ఎంట్రీ అయింది, మనకు చూపించేస్తారనమాట. వీళ్ళందరూ మెయిన్ డోర్ నుంచి అనుకుంటే సోహెల్ స్టోర్ రూమ్ నుంచి వస్తాడనమాట. వచ్చిన తర్వాత ఏంట్రా మీకు అసలు 6 weeks నుంచి చికెన్ అసలు పెట్టలేదంటగా, ఎట్లా పెట్టాడు బిగ్ బాస్ చూద్దాం, నేను వచ్చినా కదా తెప్పిస్తాయి అనేసి మాట్లాడతాడు. దాని తర్వాతకి ఇక ఉన్నది 3 వారాలే. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టులాగా అరే ఈ జన్మకేరా ఈడు నీకన్నా ఈడు నీకు తమ్ముడు అని చెప్తారుగా, ఆ రకంగా ఈ సీజన్ వరకే మనం హౌస్ మేట్స్, అంటే మీరు ఈ సీజన్ లో మాత్రమే హౌస్ మేట్స్, మళ్ళీ బయటికి వెళ్ళిన తర్వాత ఎట్లుంటుందో ఏమో అంటే అట్లా కంపేర్ చేసిన అనమాట. ఏమున్నా ఆప్యాయతలున్నా ప్రేమలున్నా ఏమున్నా అయిపోయి ఇప్పటి ఆప్యాయత ప్రేమ అవన్నీ ఆల్రెడీ అయిపోయినాయి. అవి లేకుండా ఇక కొట్లాడుకోండి రా బాయ్, కొట్లాడుకోండి, మీరు బాగా కొట్లాడుకోండి, మాకు ఎంటర్టైన్ ఇవ్వండి రా బాయ్ అనేసి సోహెల్ చెప్తాడు. దాని తర్వాత బాగా ఫన్ చేస్తాడు సోహెల్. ఇవాళ వచ్చిన వాళ్ళ కొంత వచ్చిన సోహెల్ కి కొంత బూస్టింగ్ అది అతను బాగా కొంచెం ఎనర్జీగా ఉండి బాగా మాట్లాడుతూ మీకు చికెన్ తెప్పిస్తా, మిల్క్ తెప్పిస్తా, కాఫీ పౌడర్ తెప్పిస్తా ఏదంట. ఆ రకంగా బిగ్ బాస్ రిక్వెస్ట్ చేస్తాడు, ప్లీజ్ బిగ్ బాస్ మీకు కాల్ పట్టుకుంటే బిగ్ బాస్ తెప్పిపోతే నా ఇజ్జత్ పోతుంది బిగ్ బాస్ అని కొంత బాగా ఎంటర్టైన్ చేసిండు. కొంత ఇక వాళ్ళు నర్వస్ గా కొంత ఎంతో కొంత అయితే మేలుకున్నారు హౌస్ మేట్స్ అయితే. నిజంగా ఎవరు వచ్చినప్పుడు కావచ్చు, శోభా శెట్టి గారు వచ్చినప్పుడు మాత్రం లైవ్ చూసేటప్పుడు చిరాకు అనిపించింది. పాపం శోభా శెట్టి అప్పుడైతే మరీ దారుణం, ఆమె ఏమనుకుందో పాపం. ఆ రకంగా జరిగింది అనమాట. మొత్తానికి సోహైల్ ఇక 2 పాల ప్యాకెట్లు ఒక కాఫీ అయితే సార్ కొంత హుషారు వచ్చింది. ఇక అటో ఇటో కొద్దిగా మాత్రం అయితే నడిచింది అనమాట. దాని తర్వాతకి ఇక ఆ కాఫీ పంపించారు కదా, ఇక్కడ అసలు తనుజ ఇట్లాంటి వాటిలలో అసలు పార్టిసిపేట్ చేయకపోవడం బెటర్. నాకు తెలిసినంత వరకు తనుజ ఇవాళ చిన్న చిన్న మిస్టేక్స్ చేసుకుంటూ వస్తుంది. ఆమె ఉన్న పొజిషన్ కి ఈ టైంలో తనుజ గారు అలాంటి మిస్టేక్స్ చేయకూడదు, నాకు తెలిసినంత వరకే చేయకూడదు. అంటే తను ఏదో ఫన్ వేలో వెళ్తుంది అనుకుంటుంది కానీ అది కొంచెం చెప్పలేము, ఒక్కొక్కసారి ఎట్లా ఫైర్ అవుతుంది ఏమో, చాలా జాగ్రత్తగా ఉండాలి. కానీ తను ఫన్ వేలో అన్నట్టునే తీసుకుంటుంది. మరి ఆడియన్స్ ఎలా తీసుకుంటారు, ప్రేక్షకులు ఎలా తీసుకుంటారో చూడాలి. అది నా పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే కొంచెం అలాంటి చేయకుంటే బాగుంటుంది. ఎక్కడంటే 2 విషయాలు, కాఫీ పంపిస్తాడు సోహెల్ అడిగినట్టు, 2 పాల ప్యాకెట్లు అండ్ చికెన్ అండ్ ఒక కాఫీ పౌడర్ బాక్స్ పంపిస్తాడు. ఒక సీసా పంపిస్తాడు. పంపించినప్పుడు సీసా మెయిన్ రీతు దీనికి మూల కారణం. అది తీసుకొని సీసాను దాచిపెట్టుకుందాం అని ప్లాన్ చేసేది రీతు. దాని తర్వాత ఆటోమేటిక్ గా తనుజ కూడా ఓకే నా దగ్గర పెట్టుకుంటాను, తన దగ్గర ఉన్న హుడ్డీలో పెట్టుకుంటది. ఆ రకంగా వెళ్తారు. కానీ అంతా అవుపడుతూనే ఉంది కదా. తర్వాతకి రీతు తీసుకుపోయి తన బెడ్రూమ్ లో పిల్లోకి దాపెట్టుకోవడం ఇదంతా జరుగుతుంది. తర్వాతకి బిగ్ బాస్ అంటాడు, సోహెల్ నీకు కాఫీ కావాలా, కావాలి బిగ్ బాస్ అంటే, అయితే కెప్టెన్ బెడ్రూమ్ లో పిల్లో కింద ఉంది తీసుకురాపో అనగానే ఉరుకుతారు. మళ్ళీ వీళ్ళు రీతు తనుజ వీళ్ళు పరిగెత్తుకుంటూ ఆడాపి ప్రయత్నం, ఇదంతా కొంచెం ఎందుకో ఫన్ ఎంతవరకు వస్తుందో తెలియదు కానీ అది కొంచెం నెగిటివ్ అవుతుంది చాలా. అది ఇప్పుడు అతను చాలా ఎంతో రిక్వెస్ట్ చేసి తెప్పిస్తున్నారు. అది కొంచెం ఇట్లాంటి వాటిల్లో పార్టిసిపేట్ చేయకపోతే బెటరు. తనుజ తనున్న ప్లేస్ కి 1-2 పొజిషన్స్ లో ఇప్పుడు అసలు చాలా మామూలు. ఒకప్పుడు వన్ సైడ్ గా ఉంది మొత్తం, తనుజ అన్నట్టుకుంటే, కానీ ఇప్పుడు చాలా టఫ్ అయిపోయింది. సరే తను కొంచెం అటు ఇటు జిగ్జాగ్ అవుతున్నా ఇద్దరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇట్లాంటి వాటిలో పార్టిసిపేట్ చేయకపోవడం బెటర్ అనేది నా ఒపీనియన్. మరి ఆడియన్స్ ఎలా రియాక్ట్ అవుతారో తెలుస్తుంది రేపటి వరకు మనకి. అదే ఇది ఒకటి అయిపోయిందా, ఇంకోటి ఉంది, అది కూడా చెప్తాం. ఇది అయిపోయిన తర్వాత ఇక మామూలు చేసుకుంటే తర్వాతకి టాస్క్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ బిగ్ బాస్ ఇంకా వేరే ఆప్షన్ లేదు, ఎవరిని సెలెక్ట్ చేసుకుంటాం అనే ఆప్షన్ లేదు. ఇక్కడ 1 to 100 ఈ నెంబర్స్ ని సీరియల్ గా పెట్టాలి. 3 బోర్డ్స్ ఉంటాయి. ఆ బోర్డ్స్ మీద కొన్ని అయితే అవి ఎట్లా తెచ్చుకోవాలంటే 3 హడిల్స్ లాగా ఉంటాయి అనమాట. వాటికే ఒక 4 అంటే 4 సంచులు కట్టి ఉంటాయి అనమాట. వాటి మించి వచ్చి దాని మీదనే ఎక్కి నడుచుకుంటూ ఆ సంచులను తీసుకొని ఆ సంచులను 4 కూడా తీసుకొని ఒక దాని తర్వాత ఒకటి 4 సంచులు తెచ్చుకొని ఆ బోర్డు దగ్గర ఆ టేబుల్ మీద పెట్టుకున్న తర్వాత అన్ని అయిపోయిన తర్వాత స్టార్ట్ చేయాలి కౌంట్ 1 to 100 అలా లెక్క పెట్టాలి. ఈ క్రమంలో మంచిగా చాలా ఫాస్ట్ గా సంజన గారు చేస్తారు, చాలా ఫాస్ట్ గా చేసింది.
అందరికంటే లాస్ట్ తెచ్చుకుని తను షూ వేసుకుంటే కొంచెం అది బ్యాలెన్స్ తప్పేసి కొంచెం లేట్ అవుతుంది. మొత్తానికి ఫైనల్ గా చివరికి లాస్ట్ కి తన నుంచి కొంచెం ఇచ్చేసింది సంజన గారి. ఓకే పర్లేదు వెళ్ళండి అని అంటది. లాస్ట్ కి ఇంకొకసారి వాళ్ళు బ్యాక్ వెళ్ళి వస్తే ఎట్లుండదు సిచ్యువేషన్, కానీ లేట్ అయ్యేదేమో. కానీ మొత్తానికి తను అప్పటికి చాలాసేపు అయినట్టుంది. పర్లేదు వెళ్ళనగానే ఇక అది తీసుకొని వెళ్తుంది. అంత లేట్గా వెళ్ళినా కూడా చాలా ఫాస్ట్ గా నెంబరింగ్ అయితే చాలా ఫాస్ట్ గా పెడుతుంది. ఫస్ట్ లో కంప్లీట్ చేస్తుంది సంజన గారు. దాని తర్వాత సెకండ్ ప్లేస్ లో రీతు చౌదరి చేస్తుంది. థర్డ్ ప్లేస్ లో సోహెల్ కావాలనే చేసి ఉండేమో అని అనిపించింది. మరి అది సర్లే, ఏదైనా మంచిదే కదా. వాళ్ళు అంటే ఎక్కువ మంది క్యాప్టెన్సీ కంటెండర్లు వస్తే వాళ్ళు మళ్ళీ 6 అవుతారు. ముగ్గురు అబ్బాయిలు 3 అమ్మాయిలు అవుతారు. ఇక వీళ్ళ మధ్య ఇప్పుడు మెయిన్ క్యాప్టెన్సీ టాస్క్ అయితే జరుగుతుంది అనమాట. ఇక మొత్తానికి ఫైనల్ గెలుస్తారు రీతు చౌదరి అండ్ సంజన గారికి జెండాలు వస్తాయి, తీసుకొచ్చి అక్కడ ప్రాధాన్యత దొరుకుతుంది. దాని తర్వాత సోహెల్ బాగా కష్టపడ్డావు కదా, కాఫీ తాగేళ్ళు సోహెల్ అనగానే ఆ కాఫీ తాగి కొంచెంసేపు అందరినీ కూడా స్మైల్ అని అందరూ నవ్వేలాగా చేసి అందరిని పలకరించి సోహెల్ చాలా బూస్టింగ్ ఇచ్చి వెళ్ళిండు వాళ్ళకైతే. బాగా ఆడంటారు భయ్, బాగా ఇక 3 వారాలే. మళ్ళీ మీరు బయటికి వెళ్ళిన తర్వాత అయ్యో ఈ మిస్టేక్ చేయకుండా బాగుండే అనేది అనుకోవద్దు. బాగా ఆడండి మరీ చెప్పేసి ఇక సోహెల్ బయటికి వెళ్ళిపోతాడు. బయటికి వెళ్ళిన తర్వాత ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. రేపు క్యాప్టెన్సీ కంటైనర్ టాస్క్ మెయిన్ టాస్క్ జరుగుతుంది. ఇక అది రేపు చూద్దాం. ఈ ఎపిసోడ్ లో ఇంతవరకే ఉంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.